ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించారని బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్రావు బృందం ట్యాప్ చేసినట్టు రాధాకిషన్రావు చెప్పారు. అలా ట్యాప్ చేసిన ఒక ఆడియో టేప్ను కేసీఆర్కు పంపినట్లు వెల్లడించారు. ఆ తర్వాత కేసీఆర్ అందరినీ ట్రాప్ చేయాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ టీంను ఢిల్లీ పంపామని, ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే కెమెరాలను ఫామ్ హౌస్లో అమర్చామని తెలిపారు. ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు అప్పగించామని రాధాకిషన్రావు తెలిపారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు వేసి బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు చెప్పారు. ఇక బిఎల్ సంతోష్ను అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుదామని అనుకున్నట్టు రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో వివరించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. కోటిరెడ్డి, స్వాతి, గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రతిరోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు బయటపడుతున్నటువంటి విషయాలు సంచలనం కలిగిస్తున్నాయని చెప్పడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. గత కొద్ది రోజులుగా ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కీలక సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తిగా ప్రభాకర్ రావుని గుర్తిస్తూ వచ్చారు. అయితే ప్రభాకర్ రావు కంటే ముందు జరిగినటువంటి పరిణామాలన్నీ దీనికి కీలకమైన బాధ్యతలు వహించినటువంటి, అంటే ఎక్కడైతే అక్రమాలు చోటు చేసుకున్నాయో ఫోన్ ట్యాపింగ్ ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని చెప్తున్నారో ఆ వ్యక్తుల దగ్గర అన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ అన్ని కూడా రికార్డ్ చేసిన తర్వాత ఈ నివేదికల్లో వచ్చినటువంటి అంశాలు ప్రజలు నివ్వెరపోయేలా చేస్తున్నాయని ఆశ్చర్యపోనవసరం లేదు. రాధాకిషన్రావు స్టేట్మెంట్ ఇంతకు ముందే ఇచ్చారు. అయితే భుజంగరావు ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఉన్నారో ఆ భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో పలు అంశాలు క్రియాశీలంగా కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా కొంతమంది రియల్టర్లను బెదిరింపులకు పాల్పడటం, బెదిరించి అక్కడ ఎలక్టోరల్ బాండ్స్ ఇతర రూపాల్లో పార్టీకి ఫండింగ్ చేసేలాగా వాళ్ళని తీవ్రమైనటువంటి బెదిరింపులకు గురి చేశారు. ప్రధానంగా దీనికి మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరైతే టీవీ ఛానల్లో యాంకర్ గా వ్యవహరిస్తున్నారో ఈ సాంబశివరావు మధ్యవర్తిగా వ్యవహరించారనేది స్పష్టంగా ఈ స్టేట్మెంట్ లో భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా మనకి కనిపిస్తా ఉంది. గత కొద్ది రోజులుగా ఈ అంశం మీద మనం చెప్తూ వస్తున్నాము. భుజంగరావుకు సంబంధించినంత వరకు మధ్యవర్తిగా వ్యవహరించి వసూళ్లన్నీ సాంబశివరావు ద్వారా నిర్వహించారు అని. ఇప్పుడు ప్రస్తుతం సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్రావు దగ్గర నుంచి కూడా దాదాపు 15 కోట్ల రూపాయలు బెదిరింపులకు పాల్పడి వసూలు చేయడం, అక్రమ కేసులు బనాయించడం, ఈ కేసులన్నీ తొలగిస్తామని చెప్పి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 13 కోట్ల రూపాయలు, విడిగా 2 కోట్ల రూపాయలు, మొత్తం 15 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశారు అని భుజంగరావు నేరుగా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, విమర్శలు కానీ, లేదా బయటకు వస్తున్నటువంటి ఆ వార్తలు కానీ ఇవన్నీ కూడా వాస్తవాలను తేలిపోయేటువంటి సందర్భం మనకి కనిపిస్తా ఉంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మీద వీళ్ళు నిఘా పెట్టారనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఎవరైతే ఎస్ఐబి చీఫ్ గా వ్యవహరించారో ప్రభాకర్ రావు, ఈ ప్రభాకర్ రావు వియ్యంకుడిగా ఉన్నటువంటి రవీంద్రరావుకు, శ్రీధర్రావుకు వ్యక్తిగతంగా వ్యాపార సంబంధమైనటువంటి చిన్న విభేదాలు ఉంటాయి. ఈ విభేదాలను అడ్డంగా పెట్టుకొని పూర్తిగా అతన్ని టార్గెట్ చేశారు, శ్రీధర్రావును టార్గెట్ చేశారు అనడానికి కావాల్సినటువంటి ఆధారాలన్నీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ద్వారా మనకి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఇంకా ఇతర నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితుల గురించి కూడా ప్రభాకర్ రావు తరచూ రాధాకిషన్రావుతో మాట్లాడుతుండేవాడని తెలుస్తోంది. దీంతో పాటు దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి భుజంగరావుని ఆయన ఎక్కువగా వాడుకున్నాడు. ఏ నియోజకవర్గంలో అయినా సరే నాయకులు బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి అనుకుంటే వారిని వెంటనే ప్రణీత్రావును పంపి ప్రొఫైల్ తయారు చేసి వారికి సంబంధించినటువంటి విషయాల మీద నిఘా పెట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం మొదటిగా ప్రభాకర్ రావు చేస్తూ వచ్చేవారు. ఆ తర్వాత జరిగినటువంటి వారి వ్యూహాలన్నింటినీ, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు మాట్లాడేవి, వారి కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ట్యాప్ చేయడం ద్వారా వాళ్ళు వ్యూహాలన్నింటినీ కనిపెట్టి వాటిని బీఆర్ఎస్ నేతలకు చేరవేసేవాళ్ళు. ఆ విధంగా పార్టీకి అంతర్గతంగా అంటే వ్యతిరేకించేటువంటి ప్రతి వ్యక్తిని టార్గెట్ చేయడానికి వీళ్ళంతా ప్రయత్నించారనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక ఈ క్రమంలో సొంత పార్టీ నేతలను కూడా ఎక్కడా వదిలిపెట్టలేదు. ఎవరితో అయితే విభేదాలు ఉన్నాయని తెలుస్తుందో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందులో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద్ విభేదాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు, అలాగే స్టేషన్ గన్పూర్ కరీం సిహార్ని వ్యతిరేకించేటువంటి రాజయ్య, తాండూరు ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డి, అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్ గా అప్పుడు వ్యవహరిస్తున్నటువంటి ఆయన భార్య మీద కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో నిఘా పెట్టారనేది స్పష్టమైపోయింది. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టీకల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న వీళ్ళందరూ వాడుతున్నటువంటి ఫోన్ల మీద కూడా నిఘా పెట్టారనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. దాంతో పాటు బీఆర్ఎస్ సవాల్ విధిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాకుండా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల అందరి మీద కూడా నిరంతరం నిఘా కొనసాగింది అనేది స్పష్టంగా తెలుస్తోంది. దీనికి అంటే ఊరికే ఊహాజనితం కాకుండానే అక్కడ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి భుజంగరావు, రాధాకిషన్రావు ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా ఈ అంశం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక దీంతో పాటు మీడియా రంగానికి ఇదే సంబంధించినటువంటి వ్యక్తిని కూడా ఎక్కడా వదిలిపెట్టలేదు అనేది స్టేట్మెంట్ల ద్వారా తెలుస్తోంది. అందులో ఎన్టీవీ అలాగే ఆంధ్రజ్యోతి వ్యక్తులను కూడా ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి యాజమాన్యాలను కూడా వీళ్ళంతా కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తా ఉంది. వీటితో పాటు ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, గద్వాల నేత సరిత తిరుపతయ్య, కోరుట్ల నేత జువాడి నరసింహరావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మానకొండూరు నాయకుడు కనుమపల్లి సత్యనారాయణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. వాళ్ళతో పాటు ఈటల రాజేంద్ర, బండి సంజయ్ వీళ్ళందరినీ కూడా చేశారు. వీళ్లతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ లో కీలకంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ప్రధాన వ్యక్తిగా ఉన్నటువంటి సంధ్య శ్రీధర్రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశాలన్నింటినీ తీసుకోవడమే కాకుండా వారి మీద అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు గురి చేసి ఈ కేసులన్నీ తొలగిస్తామని చెప్పి సాంబశివరావుని మధ్యవర్తిగా ఉపయోగించి కొంత డబ్బు నగదును, కొంత కాదు భారీ స్థాయిలో కోట్ల రూపాయలు నగదును కూడా వసూలు చేశారు. ఆ తర్వాత కేసులు తొలగించకుండానే వారిని మళ్లీ పావులుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారనేది వీరిచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక నాయకులైన కాదు అధికారులు, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రముఖులు వీళ్ళందరినీ కూడా ఆ ఫోన్ లో మాట్లాడడానికి భయపడేటువంటి వాతావరణాన్ని చేశారు. అలాగే వాట్సాప్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా దీనికోసం వాడారనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు వీళ్ళందరూ కూడా ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ మీద ఆధారపడి ఇంటర్నెట్ కాల్స్ ని కూడా వినేటువంటి ప్రయత్నం చేశారంటే వాళ్ళు ఎంత దురాఘాతానికి, ఎంత అక్రమాలకు పాల్పడడానికి సిద్ధపడ్డారనేది స్పష్టంగా తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుకి సంబంధించినటువంటి ఆదేశాలతోటి హరీష్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక మీడియా సంస్థకు సంబంధించినటువంటి యజమాని ద్వారా ఎన్నిటిని చేశారు. ఇప్పటికీ అతని మీద కేసు నమోదైంది. ఆయన విదేశాల్లో ఉన్నారని తెలుస్తా ఉంది. సో అతను కూడా ఇన్వెస్టిగేషన్ బ్యూరో మొత్తాన్ని కూడా నిర్వహణ మొత్తం బాధ్యతలు అలాగే గైడ్ లైన్స్ అన్ని కూడా అతను నిర్వహించారనేది తెలుస్తుంది. దీంతో పాటు ఇక చాలా మంది అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ కరపత్రంగా వ్యవహరించినటువంటి ఓ పత్రికకు సంబంధించినటువంటి యజమానులు కూడా ఇందులో కీలకంగా వ్యవహరించారనేది తెలుస్తా ఉంది. మొత్తంగా చూసినట్లయితే ప్రధానంగా ఇందులో కుట్రదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ప్రభాకర్ రావుని, భుజంగరావుని, రాధాకిషన్ రావుని దాటి ముందుకు పోలేదనేది తెలుస్తా ఉంది. వీళ్ళందరూ ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళ మీద అవసరమైతే అక్రమ కేసులు బనాయించడం ఇవన్నీ కూడా. ఇప్పుడు శ్రీధర్రావు దగ్గర నుంచి ఇంత వసూలు చేశారు. దీనికి మధ్యవర్తిగా పెట్రోల్ బంక్ కి సంబంధించినటువంటి ఇది ఉన్నటువంటి అప్పటికి పెట్రోల్ బంక్ సంబంధించిన చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ దీన్ని అడ్డంగా పెట్టుకుని సాంబశివరావు మధ్యవర్తిత్వం వహించేసి శ్రీధర్రావు దగ్గర నుంచి 15 కోట్ల రూపాయలు వసూలు చేయించాడంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయి ఒక రియల్టర్ ను బెదిరింపులకు పాల్పడడం ద్వారా వసూలు చేసింది 15 కోట్ల రూపాయలు అయితే మిగతా అంశాలు వాటిల్లో వాళ్ళు ఎంత మేరకు ఇచ్చేశారు అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్ గా చూస్తున్నట్లయితే 100 కోట్ల రూపాయలు అక్రమాలు ఆ పార్టీకి వచ్చిన అన్ని కూడా ఈ విధంగా రియల్టర్లను కానీ ఇతర రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ బెదిరింపులకు పాల్పడి ఈ ఫోన్ ట్యాపింగ్ ని ఉపయోగించుకొని చేశారని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు కనిపిస్తా ఉన్నాయి. స్వాతి, దీనికి సంబంధించినటువంటి వారి విషయాల్లో ప్రధానంగా భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో జరిగినటువంటి పరిణామాలు, ఇందులో చోటు చేస్తున్నటువంటి ఆ బెదిరింపులకు ఎవరెవరిని బెదిరింపులకు పాల్పడ్డారు అనేది చాలా స్పష్టంగా ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది. దీని వెనక అన్ని వేళ్లు ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత వైపు చూపించేటువంటి పరిస్థితి ఉంది. ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. రెడ్ కార్నర్ నోటీసు ఆల్రెడీ జారీ అయింది. ఆయన బహుశా ఎప్పుడు లొంగిపోతారనేది కొంత పెండింగ్ ఉన్నప్పటికీ జూన్ లో ఆయన వచ్చి ఇంకా దీనికి సంబంధించినటువంటివి అన్ని ఇంకా కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.